మే 8 నుంచి ఫ్లిప్కార్ట్లో సాసా లేలే సేల్ అండ్ అమెజాన్లో గ్రేట్ సమ్మర్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ సేల్లో 10,000 రూపాయల నుంచి ₹1,00,000 లోపు ఏ ఫోన్ కొనాలో చూద్దాం. లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ఫోన్స్ మీద మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగే ప్రజెంట్ లాంచ్ అయిన ఫోన్స్ మీద కూడా కొంచెం మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. అక్టోబర్లో వచ్చే ఆఫర్స్ లాగైతే ఉండవు అనమాట. అప్పుడు మనకి చాలా మంచి డిస్కౌంట్ అయితే ఉంటుంది. మరి ఆ రేంజ్లో కాకపోయినా మనం ఒకవేళ ఇప్పుడు ఫోన్ కొనాలనుకుంటే మాత్రం చాలా మంచి ప్రైజింగ్లో అయితే మీకు కొన్ని ఫోన్స్ అయితే వస్తున్నాయి. మనం ఈ వీడియోలో 10,000 రూపాయల నుంచి ₹1,00,000 లోపు ఏ ఫోన్ కొనాలో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అరవింద్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజిక్స్. 10,000 నుంచి 15,000 రూపాయల్లో చాలా తక్కువ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఒక బేసిక్ ఫోన్స్ మాత్రం మీకు వస్తాయి. ఇంతకుముందు ప్రైస్ వేరు, ఇప్పుడు ప్రైస్ వేరు. చాలా వరకు మొబైల్ ఫోన్ ప్రైస్ అనేవి ర్యామ్ వల్ల పెరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు 10,000 నుంచి 15,000 రూపాయల లోపు అంత గొప్ప ఫోన్స్ ఏమీ లేవు. ఒకవేళ మీ దగ్గర టైట్ బడ్జెట్ ఉంటే మాత్రమే ఈ ఫోన్స్ తీసుకోండి. సామ్సంగ్ F06 ఇది 5G ఫోన్ అనమాట. ఇది మీకు 10,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇంకా రియల్మీ P4 Lite 5G ఇది 12,500 రూపాయలకి అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క ఫోన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అవి అమెజాన్ లింక్స్ కానీ ఫ్లిప్కార్ట్ లింక్స్ కానీ అన్ని కింద మెన్షన్ చేశాను అనమాట. ఒకవేళ మీరు కొనే థాట్లో ఉంటే మాత్రం నా లింక్స్ యూజ్ చేసి మీరు కొంటే మన ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మర్చిపోకుండా ఒకవేళ కొనే థాట్లో ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క ఫోన్ లింక్ ఉంటుంది. దాని మీద మాత్రమే క్లిక్ చేసుకోనండి. ఎందుకంటే మీరు కొంటే మన ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దాంట్లో జాయిన్ అవ్వండి. కింద కూడా లింక్ ఇస్తాను. అక్కడ జాయిన్ అయితే మీకు ఈ 4 రోజులు ఏమన్నా మంచి ఫోన్స్ కానీ మంచి డీల్స్ వస్తాయి కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే ఉండొచ్చు. చాలా తక్కువ ప్రైస్లో మీరు ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏదైనా కొనవచ్చు. మీకు చాలా మంచి ప్రైజింగ్లో అయితే వస్తాయి అనమాట. మీరు అలాంటి డీల్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఈ 4 రోజులు కొంచెం యాక్టివ్గా ఉంటే మీ డబ్బులు కొంచెం సేవ్ అవుతాయి. మీ జేబుకి బొక్కబడకుండా ఉంటుందన్నమాట. ఇంకా వివో నుంచి వివో T4 Lite అలాగే iQOO Z10 Lite ఫోన్స్ అయితే వస్తున్నాయి. ఇది 13,500 రూపాయలకి అయితే వస్తున్నాయి. ఒకవేళ మీరు 10,000 నుంచి 15,000 రూపాయల లోపు ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటే ఈ 4 ఫోన్స్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఫోన్స్ ఒకలాగే ఉంటాయి పర్ఫార్మెన్స్ అనేది. అందుకే నేను ఎక్కువగా వీడి యొక్క స్పెక్స్ చెప్పట్లేదు. ఒకవేళ మీరు 10,000 నుంచి తీసుకోవాలనుకుంటే ఈ ఫోన్స్ తీసుకోండి. ఇంకా 15,000 దగ్గర పోకో M7 Plus అయితే వస్తుంది. ఇది 14,500 రూపాయలకి అయితే వస్తుంది. ఇది మీకు కొంచెం 10 నుంచి 15,000 దగ్గర కొనదగ్గ ఫోన్స్ అయితే. లేదు మీ దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, మీరు 15,000 నుంచి 20,000 పెట్టగలరు అనుకుంటే ఇక్కడ కొన్ని ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ఫోన్ రియల్మీ P4 5G ఇది 19,999కి అయితే వస్తుంది. 19,999 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీరు 20,000 దగ్గర ఒక మంచి ఫోన్ చూస్తే రియల్మీ P4 కూడా తీసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ఫోన్ అవుతుంది. ఇక్కడ ఒప్పో K13 అలాగే CMF నుంచి CMF Phone 2 Pro అయితే ఉంటాయి, కానీ అవి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉన్నాయి అనమాట 20,000 దగ్గర. ఒకవేళ అవి స్టాక్లో ఉంటే మాత్రం నేను డైరెక్ట్గా అవి చెప్పామని, కానీ అవి స్టాక్లో లేవు కాబట్టి ఇక్కడ మీరు రియల్మీ P4 తీసుకోవచ్చు. ఇంకా మీకు 20,000 దగ్గర ఇంకొక మంచి ఫోన్ కోసం చూస్తే మాత్రం ఇక్కడ మోటో H60 Fusion తీసుకోండి. ఇది మీకు చాలా వరకు మంచి ఆప్షన్ అవుతుంది. చాలామంది కామెంట్స్లో మళ్ళీ మోటో G96 గురించి G86 గురించి అడుగుతారు. వాటికన్నా ఒక ₹1,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మీకు ఈ మోటో H60 Fusion వస్తుంది కాబట్టి ఇది మీకు మంచి ఫోన్ అవుతుంది. ఒకవేళ మీరు 20,000 దగ్గర ఒక మోటో ఫోన్ చూస్తే మోటో H60 Fusion తీసుకోండి, చాలా మంచి ఫోన్ ఆ ప్రైస్కి. లేదు మీ దగ్గర 20,000 లేవు, 18,000 అలా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ మీకు పోకో M8 లేదా పోకో X8 దొరుకుతుంది. పోకో X8 నేను వీడియో చేసే టైంకి స్టాక్లో లేదు. ఒకవేళ స్టాక్లో ఉంటే పోకో X8 తీసుకోండి, స్టాక్లో లేకపోతే పోకో M8 తీసుకోండి. ఈ 2 ఫోన్స్ కూడా చాలా మంచి ఫోన్స్ అనమాట మీకు ఆ ప్రైస్కి. లేదు మీకు శాంసంగ్ నుంచి ఒక ఫోన్ కావాలి 20,000 దగ్గర అనుకుంటే మీకు 17,000 రూపాయలకి శాంసంగ్ F36 5G వస్తుంది. ఒకవేళ మీకు శాంసంగ్ నుంచి కావాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఇవి మనకి 15,000 నుంచి 20,000 దగ్గర. లేదు మీరు ఇంకొంచెం బడ్జెట్ పెంచుకోగలిగితే 20,000 నుంచి 25,000 దగ్గర చాలా మంచి ఫోన్స్ అయితే దొరుకుతాయి అనమాట. ఇక్కడ మీకు నెంబర్ 1 ఫోన్ వచ్చరికి రియల్మీ P4 Pro. ఇది మీకు అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగుంటుంది. మంచి బ్యాటరీ ఉంటుంది, మంచి కెమెరాస్ ఉంటాయి, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ఓవరాల్గా మీకు ఒక మంచి ప్యాకేజ్ అనమాట. వీళ్ళ ఫోన్స్ రియల్మీ P3 Ultra అయితే ఉంది. సో దానికన్నా మీరు ఒక ₹1,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే రియల్మీ P4 Pro బ్యాలెన్స్డ్ ఆప్షన్ కాబట్టి ఇక్కడ మీకు రియల్మీ P4 Pro ఫస్ట్ ఆప్షన్ లాగా పెట్టాను. మీకు బ్యాటరీ కోసం ఒక ఫోన్ కావాలనుకుంటే, అంటే మీరు ఎంత యూజ్ చేసినా ఒక పవర్ బ్యాంక్ లాగా ఒక ఫోన్ ఉండాలనుకుంటే రియల్మీ P4 పవర్ తీసుకోవచ్చు. 10,000 mAh బ్యాటరీతో వస్తుంది. మీరు ఎక్కువగా డెలివరీ చేస్తారు అంటే స్విగ్గీ కానీ జొమాటో కానీ ఏదైనా ఒక డెలివరీ చేస్తారనుకుంటే మీకు కొంచెం యూస్ఫుల్గా ఉండడానికి ఈ ఫోన్ సెట్ అవుతుంది. డే అంతా మీరు ఆ ఫోన్ ఎంత యూస్ చేసినా కానీ మీకు ఒక 2 days బ్యాటరీ వస్తుంది. మీరు హెవీ యూజర్ అయితే 1 day అయితే వస్తుంది అనమాట. ఇది మీకు మంచి ఆప్షన్ 24,000కి. రియల్మీ P4 Pro ఏమో 23,000కి అయితే వస్తుంది. తీసుకోవాలనుకుంటే ఆ ఫోన్ కూడా తీసుకోవచ్చు. 25,000 దగ్గర ఒక మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే ఇక్కడ వివో T4 Pro తీసుకోండి. ఇది మీకు చాలా మంచి ఆప్షన్, మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట కెమెరాస్కి. టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి, బ్యాక్ సైడ్ 50 MP, అలాగే మెయిన్ కెమెరా కూడా 50 MP ఉంటుందన్నమాట. ఫ్రంట్ 32 MP కెమెరా ఉంటుంది. కెమెరా చాలా బాగుంటాయి, ప్రాసెస్ బాగుంటుంది, బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది.
ఓవరాల్గా ఒక మంచి ఫోన్ అనమాట. డిస్ప్లే కూడా మీకు చాలా బాగుంటుంది ఆ ప్రైస్కి. 24,000కి ఒక మంచి కెమెరా ఫోన్ వివో T4 Pro. ఆ ప్రైస్లోనే వీళ్ళ బ్రాండ్ నుంచి వివో T4 కానీ T5 Pro ఇలాంటి ఫోన్స్ ఉండే వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయండి, తీసుకోకండి. మీ మనీ వేస్ట్ అనమాట. ఆ ఫోన్స్కి దూరంగా ఉండండి. ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ మాత్రమే తీసుకోండి ఆ ప్రైస్లో. 25,000 నుంచి 30,000 దగ్గర కొన్ని ఫోన్స్ అయితే ఉన్నాయి. రియల్మీ GT70 ఇది ఒక మంచి గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. మీకు కెమెరాస్ అనేవి అంత హైయెస్ట్ ప్రయారిటీ కాదనుకుంటే మీరు 25,000కి ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు దాదాపు 36,000కి అయితే లాంచ్ చేశారు. ఇది మీకు అన్ని ప్రైజెస్ కట్ చేసుకొని ఇప్పుడు 25,000కి మాత్రమే వస్తుంది. చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట ఆ ప్రైస్కి. ఒకవేళ మీకు ఒక మంచి గేమింగ్ ఫోన్ కావాలి, మీ దగ్గర 25,000 రూపాయలు మాత్రమే ఉన్నాయనుకుంటే కళ్ళు మూసుకొని ఈ ఫోన్ తీసుకోవచ్చు. చాలా మంచి ఫోన్ ఇది ఆ ప్రైస్కి. లేదు ఇంకొంచెం యాడ్ చేసుకోగలం, ఒక 2,000 మా దగ్గర ఉన్నాయనుకుంటే ఇక్కడ పోకో X8 Pro కూడా వస్తుంది. ఇది కూడా మంచి గేమింగ్ ఫోన్. మీరు కెమెరాస్ అనేవి పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే ఇందులో మీకు కెమెరాస్ అనేవి కొంచెం యావరేజ్గా అయితే ఉంటాయన్నమాట. లేదు ఇక్కడ ఒక మంచి కెమెరా ఫోన్ కావాలి, మాకు ఎటువంటి గేమింగ్ అవసరం లేదు, వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలనుకుంటే మోటో H60 Pro తీసుకోండి. ఇది 28,000కి అయితే వస్తుంది. కెమెరాస్ చాలా బాగుంటాయి, యూఏ ల్యాక్స్ కానీ ఏం లేవు. అప్డేట్లో కొన్ని వీళ్ళు సాల్వ్ చేశారు కాబట్టి ఇది మీకు ఆ ప్రైస్కి చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళ ఫోన్స్ ఇక్కడ మోటో H70 కానీ H70 ఫ్యూజన్ ఇలాంటి ఫోన్స్ అయితే వస్తున్నాయి. అవి తీసుకోకండి, ఎందుకంటే మీరు దీంట్లో టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి, వాళ్ళ టెలిఫోటో లెన్స్ ఉండవు. ఓవరాల్గా కంపేర్ చేసుకున్నా కానీ పెద్ద తేడా ఏమి ఉండదు అనమాట. సో మోటో H60 Pro కొంచెం మీకు బెటర్ ఆప్షన్ ఆ ప్రైస్కి. 28,000 ఉంటే మీరు మోటో H60 Pro తీసుకోండి. ఇంకా 30,000 దగ్గర ఒక గేమింగ్ ఫోన్ అయితే వస్తుంది, పోకో F7. ఇది 31,000కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు పోకో X8 Pro కానీ రియల్మీ GT70 కానీ తీసుకునే ప్లానింగ్లో ఉంటే మీ దగ్గర కొంచెం మనీ ఉంటే యాడ్ చేసుకోండి. కొంచెం యాడ్ చేసుకోగలిగితే మాత్రం పోకో F7 దాకా వెళ్ళండి. మీకు చాలా మంచి గేమింగ్ ఫోన్ అనమాట. మీకు బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, చేతులు సాలిడ్గా ఉంటుంది పట్టుకుంటే. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చాలా బాగుంటుంది. లేదు మా దగ్గర టైట్ బడ్జెట్ ఉందనుకుంటే పోకో X8 Pro లేదా రియల్మీ GT70 తీసుకోవచ్చు. కానీ మీ దగ్గర డబ్బులు యాడ్ చేసుకోగలిగితే మాత్రం పోకో F7 తీసుకోవచ్చు. ఇంకా మనం 30,000 నుంచి 40,000 దగ్గర చూస్తే కొన్ని ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక బెస్ట్ కెమెరా ఫోన్ కావాలనుకుంటే 32,000కి నథింగ్ ఫోన్ 4A వస్తుంది. ఇది మీకు చాలా మంచి ఫోన్, బ్యాలెన్స్డ్ ఫోన్ అనమాట. కాకపోతే కొంచెం పర్ఫార్మెన్స్ అనేది కొంచెం వెనకైతే ఉంటుంది. అంటే మీరు 32,000 పెట్టిన ఇదైతే మీకు దొరకదు. కానీ 32,000కి మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. ఇందులో ఒక హిడెన్ యూఎస్పీ ఏంటంటే ఇది మీకు చాలా మంచి ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది, నథింగ్ OS. ఇది మీకు చాలా బాగుంటుంది ఫ్లూయెంట్గా. మీరు లైక్ OnePlus ఫోన్ వాడితే ఎలా ఉంటుందో సేమ్ అలా బాగుంటుంది అనమాట, స్మూత్గా. సో 32,000కి ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట మీరు తీసుకోవాలనుకుంటే. నెక్స్ట్ ఇంకో బెస్ట్ కెమెరా ఫోన్ కావాలనుకుంటే ఇక్కడ వివో T4 Ultra వస్తుంది. ఇది 34,000కి వస్తుంది. నథింగ్ ఫోన్ కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ఇంకా బాగుంటుంది కెమెరాస్ అయితే. ఇది మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్తో వస్తుంది. 34,000కి ఫోన్ వస్తుంది. మీకు నథింగ్ నుంచి వద్దనుకుంటే వివో T4 Ultra కూడా తీసుకోవచ్చు, చాలా మంచి ఆప్షన్ ఆ ప్రైస్కి. 35,000 దగ్గర ఒక మంచి గేమింగ్ ఫోన్ కావాలనుకుంటే ఇక్కడ ఐక్యూన్ న్యూటన్ వస్తుంది. ఇది కొంచెం ఓల్డ్ ఫోనే, వీళ్ళు మళ్ళీ రీలాంచ్ చేశారనమాట ఈ ఫోన్స్ని అయితే. 35,000కి ఫోన్ తీసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర 35,000 టైట్గా ఉంటే మాత్రమే ఈ ఫోన్ తీసుకోండి. లేదు ఒక 2,000 మా దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి అనుకుంటే బెస్ట్ ఫోన్ ఒకటి అవుతుంది ఇక్కడ. అదేంటంటే OnePlus Nord 6. ఇది చాలా బెస్ట్ ఫోన్. మీకు 37,000కి అయితే ఈ ఫోన్ వస్తుంది, OnePlus Nord 6. ఇది రీసెంట్గానే లాంచ్ అయింది, సేమ్ లాంచ్ అయిన ప్రైస్కే మీకు వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. కెమెరాస్ ఐక్యూన్ న్యూటన్తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ అయితే ఉంటాయి. సో మీకు సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. OnePlus 15లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని వచ్చారు. ఓపీ గేమింగ్ కోర్ లాంటివన్నీ తీసుకొని వచ్చారనమాట. సో మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా 37,000కి ఒక మంచి గేమింగ్ ఫోన్ అయితే మీకు ఇక్కడ OnePlus Nord 6 అవుతుంది. 40,000 దగ్గర నుంచి 50,000 దగ్గరికి వెళ్తే ఇక్కడ OnePlus 13S 44,000కి అయితే వస్తుంది. ఇది లాంచ్ చేసినప్పుడు దాదాపు 60,000 దగ్గర లాంచ్ అయినట్టుంది. సో ఈ ఫోన్ మీకు 44,000కి అయితే వస్తుంది. కాంపాక్ట్ ఫోన్ ఎవరైతే ఇష్టపడతారో, చేతిలో చిన్నగా ఉండడానికి ఫోన్ ఎవరైతే ఇష్టపడతారో ఈ ఫోన్ చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో వస్తుంది. సో స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో చాలా తక్కువ ప్రైస్లో ఉన్న ఫస్ట్ ఫోన్ ఇదే అనమాట. సో మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. కాంపాక్ట్ సైజ్లో ఉంటుంది, కెమెరాస్ కూడా యావరేజ్గా ఉంటాయి. అంటే వీళ్ళు కొంచెం ఆప్టిమైజ్ చేయాల్సింది కానీ చేయలేదు అంతగానం. సో కెమెరాస్ కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. కాంపాక్ట్ ఫోన్ కావాలి, మీకు పవర్ఫుల్ ఫోన్ కావాలనుకుంటే OnePlus 13S తీసుకోవచ్చు. లేదు కొంచెం గేమింగ్ ఎక్కువ ఆడతారనుకుంటే ఇక్కడ మీకు iQOO 15R వస్తుంది. 42,000కేమో వస్తుంది ఈ ఫోన్ అయితే. ఒకవేళ మీరు గేమింగ్ కోసం చూస్తే ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఈ ఫోన్ కూడా మరీ పెద్దగా ఉండదు, మరీ చిన్నగా ఉండదు. 6.5 ఇంచ్ ఫార్మ్ ఫ్యాక్టర్లో వస్తుంది. మీకు iQOO నుంచి ఒక ఫోన్ కావాలనుకుంటే 43,000కి iQOO 15R మీకు మంచి ఆప్షన్ అవుతుంది. సామ్సంగ్ బ్రాండ్ నుంచి కావాలి, సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే సామ్సంగ్ S25 FE మీకు 45,000కి అయితే వస్తుంది.
ఇది కూడా మీరు తీసుకోవచ్చు. సామ్సంగ్ S25లో ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు ఇక్కడ తీసుకొని వచ్చి పెడతారనమాట ఫ్యాన్ ఎడిషన్లో. ఇది కూడా మీకు మంచి ఆప్షన్. ఇది కొంచెం మీరు వెయిట్ చేయగలిగితే అక్టోబర్లో ఇంకా తక్కువకి అయితే రావచ్చు. ఇంకా 50,000 దగ్గర ఒక బెస్ట్ ఫోన్ అయితే ఉంది, నా పిక్ అనమాట ఇది ఆల్ టైమ్, వివో X200T. ఈ ఫోన్ రీసెంట్గానే లాంచ్ అయింది. బెస్ట్ కెమెరాస్, బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ బ్యాటరీ అన్నీ బాగుంటాయి అనమాట. సో వివో X200FE కన్నా కానీ X200T చాలా బాగుంటుంది. 50,000 మీ దగ్గర ఉంటే బ్లైండ్ టేక్, నేనైతే 50,000 నా దగ్గర ఉంటాయి, నేనైతే డైరెక్ట్కి వెళ్ళి వివో X200T కొనేసుకుంటాను అనమాట. సో చాలా మంచి ఆప్షన్ ఆ ఫోన్ ఆ ప్రైస్కి. ఒకవేళ మీ దగ్గర 50,000 ఉంటే మీరు ఒక మంచి ఫోన్ చూడాలనుకుంటే మాత్రం వివో X200T కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ది బెస్ట్ ఫోన్ ఆ ప్రైస్కి. ఇంకా 50,000 నుంచి 60,000 దగ్గర చాలా ఫోన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఎక్కువ ఐఫోన్స్ కనపడుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ కొన్ని చెత్త ఐఫోన్స్ అయితే ఉంటాయి, వాటిని తీసుకోకండి. iPhone 17e, 16e, అలాగే iPhone 15 ఈ ఫోన్స్ని తీసుకోకండి. ఒకప్పుడు ఇవి మంచి ఫోన్స్ అయినా కానీ ఇప్పుడు తీసుకోవద్దు. సో ఇప్పుడు మీరు తీసుకోవాలనుకుంటే ఇక్కడ iPhone 16 అయితే వస్తుంది, 58,900 రూపాయలకి అయితే ఈ ఫోన్ వస్తుంది. ఒకవేళ మీరు ఐఫోన్ తీసుకోవాలనుకుంటే అప్పటిదాకా మీరు ఆగలేకపోతే iPhone 16 తీసుకోవచ్చు. 60,000 నుంచి 70,000 దగ్గర ఇక్కడ రెండు ఫోన్స్ అయితే ఉన్నాయి, iQOO 15 అలాగే OnePlus 13. OnePlus 13 65,000కి అయితే వస్తుంది. ఇది చాలా మంచి ఫోన్ అనమాట. స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ అయితే ఉంటుంది. కెమెరాస్ చాలా బాగుంటాయి. హ్యాసెల్బ్లడ్ పార్ట్నర్షిప్తో వస్తుంది. ఒకవేళ మీకు OnePlus ఫోనే కావాలనుకుంటే 65,000 దగ్గర తీసుకోవచ్చు. లేదు మీరు ఎక్కువ గేమింగ్ చేస్తారనుకుంటే ఇక్కడ అదే 67,000 రూపాయలకి ఇక్కడ iQOO 15 వస్తుంది. నా వరకు అయితే మీరు డైరెక్ట్గా iQOO 15 తీసేసుకోండి, ఎందుకంటే OnePlus 13 కన్నా iQOO 15 చాలా బాగుంటుంది. మంచి గేమింగ్ ఫోన్ అన్నిట్లో బాగుండాలనుకుంటే iQOO 15, లేదు మంచి బ్రాండ్ వాల్యూ ఉండాలి, ఆపరేటింగ్ సిస్టమ్ కావాలనుకుంటే OnePlus 13. ఇంకా ₹1,00,000 దగ్గర మీకు చాలా ఫోన్స్ ఉంటాయి, మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఎందుకంటే ₹1,00,000 దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి మనీ అంత మ్యాటర్ కాదు. ఇక్కడ మీకు 95,000కి సామ్సంగ్ S25 అల్ట్రా వస్తుంది. ఈ ఫోన్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, మీకు మొత్తం తెలిసే ఉంటుంది. సో 95,000 దగ్గర ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ₹10,000 నుంచి ₹1,00,000 ఏ ఫోన్ కొనాలో వీడియో అనమాట. మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మాత్రం పక్కా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఫోన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా మనీ సేవ్ అవుతాయి, చాలా మంచి ఫోన్ తీసుకోవచ్చు. అలాగే నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. అండ్ ఇలాంటి ఒక యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ బాయ్.